షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువమెస్సీ నామంలో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం. క్రీస్తు అనగా మెస్సీయ ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు. ఈ యొక్క మాటను మనం చూస్తే గనక క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ యొక్క మాటలోని ఈ యొక్క అర్థాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎంత చక్కని మాట. క్రీస్తు ప్రేమ అనగా మెస్సియ ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎందుకంటే మనందరి కొరకు కూడా మనందరి పాపముల కొరకు అతిక్రమముల కొరకు ఆయన ఒక్కడే మృతి పొందెను కనుక మనము కూడా ఆయన చేసిన త్యాగానికి బదులుగా మన పాపముల విషయమై మనం కూడా మృతి పొంది దేవుని నామం పేరట పవిత్రమైన పరిశుద్ధమైన నెమ్మది సమాధానము కలిగిన జీవితాన్ని జీవిస్తే అదే ఆయన కోరుకుంటున్న మన అందలి ఆయన యొక్క చిత్తము ప్రణాళిక. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే అనగా మెస్సియే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించున్నాను. నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించిన మనందరము కూడా ఒకే ఒక విశ్వాసము ఏంటంటే తండ్రైన దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీయను మనందరి కొరకు మనందరి పాపముల కొరకు తన్ను తాను అప్పగించుకునే విధముగా తన చిత్తమును తన కుమారు యందలు నెరవేర్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి మనము జీవించున్న జీవితము మన కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించాలి. మన కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి అనగా యేసుక్రీస్తు యేషువ మెస్సీ విశ్వాసం వల్ల మనము జీవించాలని ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, మనం చేసే పనులన్నీ కూడా నెమ్మది కలిగిన ఆశీర్వాదంతో కూడిన మేలులు కలిగిన జీవితాన్ని మనం జీవించే విధంగా ఉండాలి. ఇతరుల జీవితాలకు మన యొక్క జీవితము మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవించి చూపించాడు కదండి అనేక మంది మాదిరిగా. మరి అందుకే ఈరోజు కూడా ఈ ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది మరి యేషువ మెస్సీయ యేసుక్రీస్తు నామాన్ని స్తుతిస్తున్నారంటే ఆరాధిస్తున్నారంటే మనం గమనించవలసింది ఏంటంటే ఆయన నామానికి ఉన్న ఆయన పేరుకున్న మహిమ అంత గొప్పదిగా మనము గ్రహించాలి. కాబట్టి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎంతో అద్భుత మాట చూడండి. దేవుడు చూడండి, ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు. మనము ఆయన నామమును బట్టి చూపే ప్రేమ, ఆయనను పోలి నడుచుకుంటా ఆ యొక్క ఆజ్ఞలు ప్రధానమైన ఆజ్ఞలకు చెప్పుకుంటున్నాం కదండి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఆ ప్రధానమైన ఆజ్ఞను ఈ లోకంలో ఆయన ఒక్కడే నెరవేర్చి చూపించగలిగాడు. అందుకే ఆయనను పోలి మనం నడుచుకోవాలనే ప్రయత్నము చేయుచున్నాము. ఆయన యందలి విశ్వాసం చేత మనము బ్రతుకుచున్నాము. కాబట్టి ఇక్కడ ఈ మాటను చూస్తే తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మీరు దేవుని నామందలి ఆ ప్రేమను ధరించుకొని ఆ ప్రేమను మన సమాజంలో మన చుట్టూ ఉన్న మన బంధువులు, స్నేహితులు, మన యొక్క శత్రువులు, మిత్రులు అందరి మీద మనం చూపినట్లయితే, అందరితో ఆ యొక్క నెమ్మదిని సమాధానం కలిగి జీవించినట్లయితే దేవాతి దేవుడు మనకి అన్యాయం చేయడు, న్యాయం చేస్తాడు. మనము జీవించుచున్న జీవితాన్ని బట్టి మనకి ప్రతిఫలం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా
మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పడం లేదు, ఇతరుల జాగ్రత్తను మీరు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ఏంటండి? ఇతరుల ఎడల ఇతరుల జాగ్రత్తను మీకు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో, ఇతరుల ఎడల జాగ్రత్త, మనము కేర్ తీసుకోవటం. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమనే మాటలోనే ఉంది కదండి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో, మనం అంటే మన జీవితం అని మనకి ఎంత ఇష్టమో ఇతరుల జీవితాన్ని కూడా అదే రీతిలో మనము ప్రేమించాలి. అందుకని ఇక్కడ ఈ మాట చెప్పగలుగుతున్నాడు. చూడండి ఎంత చక్కని మాట. నిజంగాను నా తండ్రి వలన ప్రేమింపబడును, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వాని నన్ను కనబరుచుకొందును. ఈ యొక్క మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు ఎంత అద్భుతమైన మాటలో క్రీస్తు యెషూవా మెస్సియా ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడే మృతి పొందను. కాబట్టి ఆయన చేసిన ఆ త్యాగానికి బదులుగా ఆయన కోరుకుంటున్నట్లుగా మనము కూడా ఇతరుల అటువంటి మాదిరిని కలిగి జీవిందాం. క్రీస్తు అనగా యెషూవా మెస్సియా మన ఎడల చూపిన ఆ ప్రేమను మాదిరిగా తీసుకొని మనము కూడా ఆ ప్రేమను పోలి నెమ్మది కలిగి సమాధానం కలిగి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.